ఆదాయపు పన్ను అధికారుల పేరుతో ఓ కుటుంబాన్ని కారులో ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో చోటు చేసుకుంది ఘటన. కురబనపల్లిలో నివాసం ఉండే గోవిందప్ప కుటుంబాన్ని 3 కార్లలో వచ్చి ఎత్తుకెళ్లారు ఆగంతకులు. తుపాకీతో బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పోలీసులను చూపి కారు నుండి గోవిందప్ప కుటుంబాన్ని దించేసి వెళ్లిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు సమాచారం రావడంతో దాడులు చేశామని గుర్తు తెలియని వ్యక్తులు చెప్పినట్లు గోవిందప్ప తెలిపారు. ఘటనపై రామకుప్పం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా నాయన లేపించి పెట్రోల్ డీజిల్ అయిపోయింది బండిలో కొంచెం కావాలని లేపినంట. మా నాయన తెలుపు తెచ్చి లేచింది ఒకటి నన్ను పట్టుకొని 4 మంది కనిపెట్టి తోసుకొని బండి కారుదంట. మా వాళ్ళని అన్నాక మా భార్యని మా కొడుకుని అందరినీ పిలిచి ఎక్కించేసి మా నాయనంతా 3 బండ్లు వచ్చింది 10 మంది. ఒక బండికి ముగ్గురు అట్లా అన్నాక మళ్ళీ ఇలాం కట్ట మీద వచ్చి మీ తమ్ముడు ఏడ చెప్పాలి ఊళ్ళో ఉండాలంటే మళ్ళీ ఆడికి మా పెద్దమ్మని మా అమ్మని తీసుకొని మేము ఐటీ సేల్ ట్యాక్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీ మీద ఆస్తుల కంటే ఆదాయం కంటే ఆస్తులు ఎక్కువ రైట్ చేస్తాను, మేము తోడుకుపోతాము చెప్పుకోవాలి, లేదా డబ్బులు ఉంటే మాకు ఇచ్చేయి సోగున మేము పెట్టుకో అప్పుడు మేము మాట ఏమీ లేదు, డబ్బులు లేదు ఏమి లేదు. రైట్, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు సమాచారం వచ్చింది కాబట్టి మిమ్మల్ని తీసుకువెళ్తున్నామని చెప్పి ఒక 3 కార్లలో కుటుంబాన్ని తీసుకెళ్లారు ఆగంతకులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రత్న, నిన్న రాత్రి 9:30 గంటల సమయంలోనే రామకుప్పం మండలం కేంద్రము కురబనపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 3 కార్లలో వచ్చిన వ్యక్తులు గోవిందప్ప కుటుంబాన్ని మొత్తాన్ని కార్లలో తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. తాము ఆదాయ పన్ను శాఖ అధికారులము మిమ్మల్ని విచారించడానికి తీసుకెళ్తున్నాము, అధికారులు పై అధికారులు చెప్పారంటూ చెప్పినట్టు సమాచారం. దీంతో వారిని తీసుకెళ్తుండగా రామకుప్పం మండల కేంద్రంలోనే వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పోలీసులను చూసి కారులో ఆపివేసి గోవిందప్ప కుటుంబాన్ని దించేసి అటు వెళ్ళిపోయారు. అయితే ఆ కార్ల నెంబర్లను పోలీసులు గుర్తుపెట్టారు. దాని ఆధారంగా ఏదైతే దర్యాప్తు కొనసాగుతుందో, అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఫైనాన్స్ గొడవల వల్లనే ఈ వ్యవహారం నడిచిందని చెప్తున్నారు. గోవిందప్ప కుటుంబానికి సంబంధించి కొన్ని అప్పులు ఉండడమా లేకపోతే మరేదైనా కారణమా, మొత్తం మీద ఆర్థిక వ్యవహారాల కారణంగానే ఈ కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి వీరి ద్వారా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించారంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి ఏదైతే కుప్పం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారో, అయితే గోవిందప్ప మాత్రం తమకు వారెవరో తెలియదు, వారి గురించి ఎలాంటి సమాచారము తమ వద్ద లేదని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ కర్ణాటక రిజిస్ట్రేషన్ తో వచ్చిన ఈ కార్లలో ఏదైతే సరిహద్దు ప్రాంతానికైనా కోలార్ ప్రాంతానికి సంబంధించిన వారిగా చెప్తున్నారు. వీరి గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము. అదేవిధంగా కర్ణాటక పోలీసులకు కూడా ఈ కారు నెంబర్లను ట్రేస్ అవుట్ చేయడానికి ఇచ్చాము. కర్ణాటక పోలీసుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకుంటామని కుప్పం రూరల్ పోలీసులు అంటున్నారు. రత్న, రైట్, థ్యాంక్ యూ దామోదర్.